పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు గెలిపే లక్ష్యంగా పీఎస్సీ సమావేశం జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయమని రిక్వెస్ట్ లెటర్ పంపిస్తున్నామని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామంటున్న జగ్గారెడ్డితో మా ప్రతినిధి కృష్ణవేణి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పీఎస్సీ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పలు కీలక అంశాల గురించి చర్చించారు. దీనిపై మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పీఎస్సీ మెంబర్ జగ్గారెడ్డి మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పీఎస్సీలో ఏం కీలక అంశాల గురించి చర్చించారు, ఏ అంశాలు గురించి చర్చించారు? ఠాక్రే గారు ఇన్ఛార్జిగా వారు ఒక ఏఐసీ డైరెక్షన్ ఇచ్చారు. రేపు రాబోయే లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ప్రిపేర్ కావాలి తెలంగాణ ప్రదేశ్ కమిటీ. ఆ డైరెక్షన్ మీద 10 నుంచి 12 సీట్లు తెలంగాణ పార్లమెంట్లో గెలవాలి అనే ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత గతంలో ఎన్నికల కంటే ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు వచ్చినప్పుడు ఈ 6 పథకాలు ఏదైతే ప్రజలకు ఇచ్చారో హామీలు, అందులో ఒకటి స్టార్ట్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా 5 పథకాలకు సంబంధించి ఒక ప్రణాళిక ఎట్లెట్లా చేయబోతున్నారు అనేది పీఎస్సీ కమిటీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అంటే ఆ 2500 మహిళలకు 500 గ్యాస్ సిలిండరు, అట్లాగే 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, 5 లక్షల ఇల్లు విషయం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి మిగతాయి కూడా దానికి సంబంధించి 15 రోజులలో గ్రామ సభల ద్వారా దరఖాస్తులు సేకరించి డాటా చేయాలి అనేది, ఇవన్నీ కూడా ప్రాసెస్లో పోబోతున్నా అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు పీఎస్సీ కమిటీలో ఈ విషయాలు చెప్పుకుంటూనే, అట్లాగే సోనియా గాంధీ గారిని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ లోక్సభ ఇక్కడ పోటీ చేసేదానికి ఒక ప్రపోజల్ మూవ్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు పీఎస్సీ కమిటీలో. అందరూ ఏకంగా తీర్మానం చేసి మల్లికార్జున్ ఖార్గే గారికి మేమందరం రిక్వెస్ట్ పెట్టినాము. సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే బట్టి విక్రమ్, మన సీనియర్ లీడర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంతా మంత్రులంతా ఠాక్రే గారికి అప్పీల్ చేసినాము. 6 సీనియర్ లీడర్సు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఒక నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పూర్తిగా మనము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి సమయాన్ని కేటాయించుకొని పనిచేయాలనే దాని మీద ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఒక దిక్కు పనిచేస్తుంటుంది. పార్టీ పరంగా మిగతా టీం అంతా కూడా కోఆర్డినేషన్లో ఈ సిస్టంలో పనిచేసుకుంటూ మన 10 నుంచి 12 సీట్లు ఎట్లా గెలవాలనే దాని మీద చర్చ జరిగింది. ఇది మెయిన్ ప్రధానంగా ఇది ఇట్లా జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజుల పాలన మీద చర్చ జరిగింది. ఇంకా రేపు ఎల్లుండి జరగబోయే సమావేశాలకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే శాఖల మీద కూడా సమీక్ష జరుగుతుంది. దీని మీద ఏమన్నా మాట్లాడుకున్నారు? అంటే దీని మీద చర్చ జరగలేదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ పరంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడున్న లోపాలు, శాఖాపరమైన లోపాలు, దాదాపు అడ్డగోలుగా పనులు చేసారు. దాదాపు 10,000 కోట్ల డ్యూస్ బిల్లులు పెండింగ్ పెట్టేసారు. ఇప్పటిదాకా జరిగిన ప్రాజెక్టులలో నీళ్లు, ఎకరానికి నీళ్లు లేకపోయినా 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కాంట్రాక్టర్ల కోసమే ఖర్చు పెట్టినట్టుగానే అక్కడ ఉన్న రిపోర్ట్ కనబడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా వారు పీఎస్సీ కమిటీలో అది చెప్పడం కూడా జరిగింది. అది ప్రభుత్వం యొక్క పనితీరుని గతం 9 ఏళ్లలో లైన్ తప్పింది కాబట్టి ఆ కరెక్ట్ లైన్లో ప్రభుత్వం అధికారులు పనిచేసే విధంగా, అట్లాగే ఈ 5-6 లక్షల కోట్ల అప్పులని ఎట్లా భర్తీ చేయాలి, ఇప్పుడు 6 పథకాలు అమలు చేయాలి. మాకు 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం క్యాబినెట్ అంతా కూర్చొని అమలు చేస్తారు. ఇవన్నీ కూడా ఈ 6 పథకాలు అమలవుతాయి. అమలు చేసుకుంటూనే వాళ్ళు ఈ 6 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసారు, దీని మీద ఎంతమంది ప్రజలు లబ్ధి పొందారు, ఈ వివరాన్ని ఇచ్చేది ఇస్తుంటారు. అయినా ఈ 6 పథకాలు అమలు చేస్తారు. ప్రస్తుతానికి జగ్గారెడ్డి గారు పీసీసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే వార్తల్లో ఎంత నిజం ఉంది? దయచేసి నా ఎక్స్పెక్టేషన్ గురించి అడగకండి. ప్రభుత్వము వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి, మా క్యాబినెట్ ఉంది, మా వాళ్ళు మంచి పని చేస్తున్నారు. చేసే పనిని మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాం. రాజకీయాల గురించి చర్చ లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 6 గ్యారంటీలను ప్రజల్లోకి ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆదాయాన్ని సృష్టించడం కానీ, దుబారాన్ని మాన్పించి కానీ ప్రజల్లో మాత్రం ఇచ్చిన గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ఓ టు స్టూడియో.